చూడండి. ఎబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వాక్యం నేను చదువుతా, చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని నీవు జాగ్రత్తగా చూచుకునడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చాలు. చూడండి, ఇక్కడ ఈ వాక్యములో ఏశావులాగా ఉండవద్దు అని పౌలు మాట్లాడుతున్నాడు. దేవుని క్రమశిక్షణను మనం అలమర్చుకోవాలి. జాగ్రత్తగా గమనిస్తే చాలామంది రోజుల్లో క్రీస్తుని ఎరిగిన వారే కానీ క్రీస్తుని ఎరగిన వారే కానీ ఎలా ఉన్నారంటే, మొదటిగా సంపద. ఏం కావాలి? సంపద. ఎలాగైనా రాని సంపద కావాలి. ఇక్కడ ఏశావు గురించి మీరు చాలా మార్లు వినే ఉంటారు. ఏశావు చరిత్ర మీరు చాలా సందర్భంలో చదివే ఉంటారు, చూసే ఉంటారు. యాకోబు దేవుని యొక్క ప్రేమను బట్టి, యాకోబు దేవుని యొక్క కనికరమును బట్టి, యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటకు అర్హుడుగా ఎలాగా మారాడు. ఏశావు ఎందుకు పోగొట్టుకున్నాడు మనం చూస్తే, ఇస్సాకు 2 కుమారులు. ఇస్సాకు రేపుకాక ఎంతమంది బిడ్డలు? 2 కుమారులు. ఈ 2 కుమారుల్లో పెద్దవాడి పేరేంటి? ఏశావు. పెద్దవాడి పేరు ఏశావు, చిన్నవాడి పేరు యాకోబు. ఈ పెద్దవాడు దేవుని యొక్క సన్నిధి నుండి తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. తండ్రి ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే యాకోబు ఎవరి మాట వినాలి? వృద్ధాప్యంలో ఉన్న తండ్రి పిలిచి తన యొక్క కోరికను తెలియపరిచాడు. అయితే ప్రియులరా, వృద్ధాప్యమందున్న తండ్రి పెద్ద కుమారుని ప్రేమించినప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే ఇది మన జీవితంలో హెచ్చరిక కలిగిన వాక్యం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన ఏసేబు వంటి భ్రష్టుడనైనను. దేనికోసం అంట? ఒక పూట కూటి కోసం. ఏమమ్మేసుకున్నాడు? తను వేటకెళ్ళొచ్చే సమయానికి తన సహోదరుడు చిక్కుడుకాయ కూర వంట చేస్తున్నట్టుగా కనపడుతుంది. ప్రియులరా, ఆ చిక్కుడుకాయ కూర ఆ వంటకానికి ఇతని మనసు త్రిప్పబడి అడుగుతూ ఉంటాడు. ఆదికాండము 25వ అధ్యాయము 31వ వాక్యం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 31 నుంచి చదువుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయము. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగుగా, ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను? యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మవేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లా ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఏం పోగొట్టుకున్నాడు? నోటి మాట చేత దేవుడిచ్చిన ఆశీర్వాదమును. దేవుడు నువ్వు ప్రథముడురా, నువ్వు ప్రథముడుగా ఉండాలి, నువ్వు ఇంటికి పెద్ద కుమారుడుగా ఉండాలి, నీకు నేను జ్యేష్ఠత్వ హక్కును ఇస్తున్నాను అని దేవుడు ఏశావును ముందు భూమి మీదకి పంపిస్తే, ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును కాపాడుకోలేకపోయాడు.
భద్రత కలిగి ఉండలేకపోయాడు. కారణం ఏంటంటే ఏశావు యాకోబు కమల పిల్లలు, ఇద్దరు ప్రిన్స్. అయితే ప్రియులరా, దేవుడు ఉద్దేశం ఏశావు మీదే ఉంది, ఏశావు మీదే ఉంది. ఏశావు ఉద్దేశము దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మార్చి, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వ పక్కన విడిచిపెట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకోటానికి ఏం చేస్తున్నాడు? ఆయన అంటున్నాడు, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము. చూడండి, అక్కడ ఒకటి ఉంది, ఎర్రని అనగా ఎర్రని అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా, ఏశావు ఏమంటున్నాడు? తమ్ముడు ఏమడుగుతున్నాడు? ఇతనే సమాధానం ఇస్తున్నాడు. చాలామంది సమాధానం ఇచ్చే విషయంలో ఆలోచించరు. సమాధానాన్ని చాలా జాగ్రత్తగా భద్రతగా మనము ఇవ్వాలా లేదా? సమాధానం చాలా జాగ్రత్తగా భద్రతగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. ఎదుటి వ్యక్తులకు సమాధానం ఇచ్చేటప్పుడు మన మీద నేరం లేకుండా, మన వైపు తప్పు లేకుండా జాగ్రత్తగా సమాధానాన్ని అప్పగించాలి. ప్రియులరా, ఏశావు అంటున్నాడు, నేను చూడండి ఏమంటున్నాడైనా, నేను చావబోతున్నాను కదా. ఎవరు చెప్పారు ఈయనకి? ఎవరని చెప్పారా? నువ్వు చావబోతున్నావు, ఇక నీకు చావు సమీపంగా ఉంది అని ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారంటే ఎవరూ చెప్పలేదు. అయితే ఏశావే తన నోటితో అంటున్నాడు, నేను చావబోచున్నాను. ఎంత పిచ్చి మాట అండి ఇది! అతడు అలసటతో వచ్చి ఆయాసపడుతూ ఆకలి బాధ ఉండి, తమ్ముడా కొంచెం పెట్టరా అంటే పెట్టేవాడేమో. తమ్ముడు కూడా అదును చూసుకొని జ్యేష్ఠత్వం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతమంది మనుషులు లేనప్పుడు సరిహద్దురాలు పీకేస్తూ ఉంటారు. స్థలాల దగ్గర విభేదాలు ఎలా పడతాయి అంటే, మన స్థలం మన 4 పక్కల 4 హద్దులు వేసుకుంటాం, బిగించుకుంటాం లేదా? 4 హద్దులు బిగించుకుంటాం. బిగించిన తర్వాత ఈ పక్క స్థలం ఆ పక్క స్థలం కొద్దిగా కొంతమందికి అత్యాశ ఉంటుంది. అది మనది కాదు, కలుపుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కలుపుకోవటం. ప్రజల సొమ్ము అంటే చాలామందికి ఇష్టం, అక్రమ సొమ్ము అంటే చాలా భీతి. అక్రమంగా దాచుకుంటూ నేర్చుకుంటారు. అయితే దానివల్ల కలిగే నష్టం చాలా భయంకరం. ప్రియులరా, ఏశావు కూడా ఏం చేస్తానంటే, నేను చావబోతున్నాను కదా, నేను చావు కోరుచున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకు హక్కు ఎందుకు? నీకే. ఇది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుడిచ్చిన హక్కును ఎవరు పోగొట్టుకున్నారు? దేవుడిచ్చిన హక్కుని ఏశావే కాళ్ళదనుకుంటున్నాడు. ఇక దీంతో నాకు పని లేదనుకుంటున్నాడు. కానీ జ్యేష్ఠత్వ హక్కుకున్న విలువ భూప్రపంచంలో దేనికి లేదు. ఇతడు ప్రధాన కుమారుడు, ఇతడు నా పెద్ద కుమారుడు, నా జ్యేష్ఠుడు అంటే ఉంటే అంత హోందతనం ఉంటుంది చెప్పండి. ఇడు మా పెద్దోడండి, ఇడు మా రెండోవాడండి, ఇడు మా మూడోవాడండి, ఇడు నడిపోడండి, ఇడు ఆఖరుడండి. ఆఖరుడికి ఎట్లుంటుంది చెప్పేటప్పుడు? మరి ఆఖరుడు కాబట్టి ఆఖరుడు అంటారు. కానీ ఆఖరుడు ఎవరి మీద పెత్తనం చేయాలని చూస్తాడు? పెద్దోడి మీదే పెత్తనం చేయాలని చూస్తాడు. దేవుని పిల్లరా, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైనవి, దేవుడు మనకిచ్చిన ఈవులను మన నోటి మాట చేత పోగొట్టుకుంటూ ఉంటాం. మన నోటి మాట చాలా పవిత్రమై ఉండాలి. దేవుడు జ్యేష్ఠత్వ హక్కునిస్తే, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్మని అడగగా, నాకెందుకు? నేను చావబోచున్నాను. ఏమంటున్నాడు? వాళ్ళ అమ్మ చెప్పిందా? వాళ్ళ డాడీ చెప్పాడా?
మరి పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకుండానే ఈయనేమంటున్నాడు, నేను చావబోచున్నాను, నీ జ్యేష్ఠత్వం నేడు నాకు అమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? ప్రియులరా, దేవుడు నీకు ఇచ్చిందని పోగొట్టుకోవద్దు. ఏశావు చేసిన తప్పుదమదే. ఏశావుకు దేవుడు ఏమిచ్చాడు? జ్యేష్ఠుడిగా, ప్రధానుడిగా, ప్రప్రథముడుగా ఉండుటకు దేవుడు ప్రేమించి ఏశావును ముందు పంపించాడు. దేవుడికి ఇష్టం లేకపోతే తల్లి గర్భంలోనే ఏశావుని వెనక పంపించి యాకోబును ముందు పంపించేవాడు కాదు? పంపించాడు కదా, పంపించేవాడు. కానీ దేవునికి ఇష్టం ఏంటంటే ఏశావుని ప్రథముడుగా చూడాలని, పెద్ద కుమారుడుగా ఏశావును చూడాలని. కానీ ఈ పెద్ద కుమారుడు కలిగిన బలహీనత ఏంటంటే తిండి మీద ఆశ. కొందరు ప్రార్థన చేయాలని నిర్ణయించుకుంటారు, ప్రభా ఎంతసేపు నీ దగ్గర గడుపుతానంటారు, కానీ గడపలేరు. కొందరు ఉపవాస ప్రార్థన అసలు చేయలేరు. ఉపవాసం ఉందామని మొదలు పెడతారు, మొదలుపెట్టిన గంటకు పావుగంటకు ఆకలేసిద్ది. వాస్తవం. పక్కన వాళ్ళు ఏదో వండుకుంటుంటే ప్రాణం అంతా ఎటు వెళ్ళిపోద్ది. ప్రభా ఈ పూటకి క్షమించిన ఆయన, రేపు నుంచి ఉంటాలే. ఆయన ఏం అడగడు, అమ్మా నువ్వు ఉపవాసం ఉంటావా, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తావా, ఆయన మనకు ఫోన్ చేసి చెప్పడు. చెబుతాడా? సిస్టర్ గారు చెబుతాడా? పొరపాటును కూడా అడగడు. మనమే నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాం కదా, మనమే నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాం. ఎందుకు మార్చుకుంటూ ఉంటాం? ఒకరోజు అంట ఒక కోతి చెట్టు మీద కూర్చొని చూస్తూ ఉందంట. చూస్తూ ఉంటే పక్క కొమ్మ మీదే కాకి రొట్టె పట్టుకుని ఉందంట. ఏముంది? పక్క కొమ్మ మీదే కాకి ఏమో రొట్టె పెట్టుకుని ఉందంట. ఈ కోతి అడుగుతుందంట, కాకి నీ నోట్లో ఉన్నదేంటి అందంట. ఏమడిగింది? ఇప్పుడు కాకి ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? నోరు తెరవాలి. అవునా? నోరు తెరవాలి. కాక సమాధానం చెప్పటానికి ఒకసారి నోరు తెరిచిందంట. నోరు తెరిసేపటికి రొట్టె ఏమైంది? కింద పడిపోయింది. గబా కోతి పరిగెత్తుకొచ్చి రొట్టె పట్టుకుందంట. ఇప్పుడు కాకి ఏం చేయాలి? కోతి నా రొట్టె ఎందుకు తీసుకుని అడగాల? అడిగిద్ది. ఆ రొట్టె నాది కాబట్టి నాకు ఇవ్వు అని అడిగిద్ది. అయితే కాకి తెలివి ఉండొద్దు. ఆ రొట్టెని ఎక్కడ పెట్టుకోవాలి? తన కాళ్ళ కింద పెట్టుకొని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమి కోల్పోయింది? తను సంపాదించుకున్న రొట్టెని కోల్పోయింది. ఇప్పుడు రొట్టె కావాలంటే మళ్ళీ ఎక్కడ తిరగాలి? చెప్పండి. మళ్ళీ ఒక పూట అంతా అట్టు తిరిగితే ఆ రొట్టె పట్టుకుని ఎవడో వెళ్తూ ఉంటే అది కదా. సరే, మొదట తెచ్చుకున్న ప్రదేశానికి అబహ వెళ్ళిందంట, అక్కడ కూడా రొట్టె లేదంట. మళ్ళా తిరిగి కోతి దగ్గరికి వచ్చిందంట. కోతి అంటుందంటే, ఏంటి ఖాళీకి వచ్చేవందంట, నాకు రొట్టె ఎక్కడా దొరకలేదంట. రొట్టె ఎక్కడ దొరకలేదా? మంచిదాని, ఈసారి తెచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికే రాటుందంట. కారణం ఏంటి? కాకి ఏం లేదు? జ్ఞానము లేదు. ఏం లేదు? జ్ఞానం లేదు. దేవుడు దాన్ని పోషించడానికి ఒక రొట్టెస్తే ఆ రొట్టెని కాపాడుకోలేకపోయింది. శత్రువు మాట వింది. చాలా అప్యతగా మాట్లాడతారు మనతో, మనల్ని ప్రేమించినట్టే మాట్లాడతారు, మనల్ని ఆదరించినట్టే మాట్లాడతారు. కాదు, మన దగ్గర వారికి ఒకటి దొరుకుతుందని వాళ్ళకు మాత్రమే తెలుసు. మనం పోగొట్టుకున్న తర్వాత అరే నేను భలే మాయలో పడ్డానే. ఒకరోజు ఒకడు వచ్చాడు. మాది పాతిలో ఉన్నప్పుడు అమ్మగారికి థైరాయిడ్ ఉంది. ఏం చెప్పాడు అమ్మగారు? నేను ఇది జీలకర్ర అన్నీ మాతోనే కొనిచ్చాడు. అన్నీ మాతోనే కొనిచ్చి మా మిక్సీలోనే పట్టించాడు, మాతోనే పట్టించాడు. చక్కగా అన్నీ చేసి 8,000 తీసుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ దేనిలో మాయిపోయాం మేము? వాడి మాటల్లో మోసపోయి వాడి కోసం రోడ్లన్నీ తిరిగి ఇంకెక్కడ దొరుకుతాడా? రోజుకి ఎంతమందిని మాయ చేస్తాడు అట్టంటాడు. అనిపించింది, ఇట్లా ఉంటుందా మాయ. కానీ అది శాశ్వత కాలమైనది కాదు. మనం ఒకరిని మోసం చేసి దోచుకున్నది మన సొంతము
కానే కాదు. ఏశావు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి మొదటి కారణం ఏంటంటే తిండిపోతూ, తిండి మీద మనసు. ఈ తిండి మీద మనసు ఏం చేసింది? ఆయన దగ్గర గోల్డ్ లేదు, డబ్బు లేదు. ఈయన గోల్డ్ ఉండా అడిగేవాడు కాదు, డబ్బు ఉండా అడిగేవాడు కాదు. ఇతనికి కావాల్సిందల్లా ఏంటి? ఇతనికి కావాల్సిందల్లా ఏంటి? నీ జ్యేష్ఠత, నేను పెద్దోడిని అనిపించుకోవాలి. ఏం గోలు పెట్టుకున్నాడు? నేను పెద్దోడిని అనిపించుకోవాలి. శశి గారు, నీ సమస్యల్లో నువ్వు దేవుని దగ్గర ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా నిశ్చితానుసారమైన జీవితంలో నేను జీవించాలి, నా జీవితం ఫలించాలని మీరు ప్రార్థన చేస్తున్నారంట. మీరే నిశ్చితానుసారమైన జీవితం జీవించాలి, నేను ఫలించాలి, కానీ నేను ఓడిపోతున్నాను ప్రభా అని దుఃఖపడుతున్నావు. నువ్వు ప్రార్థన ఎంత బలం చేస్తున్నావో అంత బలమైన శోధన ఇంట్లో ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? చేతులతో కొట్టబడుతున్నావు, కానీ అది ఎవరికి చెప్పవు. చెప్పుకుంటే అవమానం అని నీలో నువ్వే భరిస్తున్నావు. ప్రభువు నీకు విడుదలైపోతున్నాడు. ఆమెన్ చెప్పు. హల్లెలూయా. మన దేవుడు మనకి సహకారి. మన దేవుడు మనకి సహకారి. ఆయన సహాయం చేసేవాడు, ఆశీర్వదించేవాడు. యేషేబును ఆశీర్వదించి ఏమంటున్నాడంటే, నేను చావబోతున్నాను, నిన్ను ఎవడు చావమన్నాడు? పిచ్చోడా, నిన్ను ఎవడు చావమన్నాడు? యాక ఉరి వేసుకుని చావమన్నాడా? చెప్పండి. పురుగుల ముందా చావమన్నాడా? ఎవడు చావమనలా. నీ ఆలోచన సరైంది కాదు. మన ఆలోచన దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచన ఎలాగ ఉండాలి? దేవుని ఎదుట సరైనది. నా దేవుడు చేయగలిగిన వాడు, నా దేవుడు నేను ఆశించినది నాకు ఇచ్చేవాడు, అంతే తప్ప ఉన్న ఇచ్చేయమంటే ఇచ్చేసి ఏడుతో కూర్చోవటం కాదు. ఉన్న ఇచ్చేసి చాలామంది ఏం చేస్తారు, నష్టపోయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. చిచ్చి, నా జీవితం ఎట్లా అయిపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది. ఇప్పుడు యేషావు జీవితం ఏమైందయ్యా అంటే, అతడు తినే ఆహారం కొరకు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హెబ్రీ సంఘంలో 12వ అధ్యాయంలో ఆయన ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన యేషావు వంటి భ్రష్టుడైనను. యేషావు ఏమయ్యాడంట? యేషావు ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. దేనికోసం భ్రష్టుడయ్యాడు యేషావు? ఏమా, యేషావు దేనికోసం భ్రష్టుడయ్యాడు? ఒక్క పూట చిక్కుడుగా కూర కోసం కదా. మన ఇంట్లో కూర కన్నా పక్కింట్లో కూర బాగా వాసన అవుతుంది. వండేది మీరే, మసాలాలు నూరేది మీరే, భలే వండుతున్నారు అంటారు. దృష్టి ఎటు మళ్ళింది? మనసు ఎటు మళ్ళింది? మనది కాని దాని వైపు ఎప్పుడైతే మళ్ళిందో మనకేం పుట్టుకొస్తుంది? ఆశ పుట్టుకొస్తుంది. ఇటువంటి ఆశను పౌలన్న ఏమంటున్నాడంటే, ఈ హెబ్రీ సంఘంలో ఒక పూట కూటి కొరకు, దేని కొరకట? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన యేషావు వంటి భ్రష్టుడైనను. దేనికి అమ్మేశాడంట? ఎంత డబ్బులు కమ్మాడు? ఎంత డబ్బులు కమ్మాడు అబ్బాయి? వినపడిందా? మా సమాధానం చెప్పే. డబ్బులకు అమ్మాడా? దేనికి అమ్మాడు? నీ ఇద్దరు మొహం ఎక్కడ ఉంటారు? దేనికి అమ్మాడు? భోజన ప్రియుడు. ఏ ప్రియుడు? అవునా? ఏ కూరది అన్న? మటనా, చికెన్ ఫ్రైయా, దమ్ బిర్యానా, మటన్ ఫ్రై బిర్యానా? ఏది కాదు. వాస్తవం చెప్పడం నిజంగా చిక్కుడుకాయ కూర అంటే చాలామందికి ఇష్టమే. ఏం కూరక్క అందంట ఒక చిక్కుడుకాయ, కొంచెం వేయి అందంట. నేను వండిందే కొంచెం అయితే మళ్ళీ కొంచెం అడుగుతావా? ఏత్తలు రేపు ఏత్తలు కొద్ది అందంట. సరే గబగబా గిన్నె తెచ్చుకుందంట. గిన్నె తెచ్చుకుంటే ఆ గిన్నెలో వేసిందంట. ఇది ఒక ముద్ద కన్నా అవుతుందా అందంట. ఇక కోపం వచ్చి దాగంట చేతికి ఇచ్చిందంట. ఇదిగో నీకు కావాల్సిన తినంటే
దాహం మొత్తం తుడిచిపెట్టిందంట. దేనికి తుడిచిపెట్టింది? కోపం వచ్చింది. ముందే సమాధానం చక్కగా చెప్పుకుంటే కూర నీ దగ్గరే ఉండేది, సంతోషం నీతోనే ఉండేది. సమాధానం చెప్పడంలో విఫలమై ఓడిపోతూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేస్తారు? సఫలం అవ్వాల్సిన మీరు సమాధానం చెప్పే విషయంలో సమాధానం సరిగ్గా చెప్పలేక ఓటమి పాలైపోతారు. ఏశావు తన జీవితంలో తన బ్రదర్ని, తమ్ముడు కొంచెం బెటర్ అంటే పెట్టేవాడు, బ్రతిమలాడుకుంటే పెట్టేవాడు. అతను అడిగిన వెంటనే ఇతను ఏం చేశాడు? తీసేసుకుని నేను చచ్చిపోతున్నాను. మరి చనిపోలేదే, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, బాగానే జీవించాడే. కానీ ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకుంటే మనం భ్రష్టులం అయిపోతాం. దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడంట. అందుకే పౌలన్న ఎబ్రిస్ సంఘంలో జ్ఞాపకం చేస్తున్నాడు 12:16లో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికి జాగ్రత్తగా చూసుకోవాలి? ఏశావు భోజనం కొరకు వ్యభిచార నిమిత్తము భ్రష్టుడైపోయి ఉన్నారు. మీరు ఎలా ఉండాలి? మీ జీవితంలో అటువంటి లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయేమో, అలా కాకుండా మీరు ఎలాగుండాలి? జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలని దేవుని వాక్యము స్పష్టతగా, తేటతెల్లగా, నీటిగా మాట్లాడుతుంది. వాక్యం అర్థం కాక మనం వాళ్ళని వీళ్ళని, లేని వారిని, ఉన్న వాళ్ళని, చివరికి సంఘంలో పాస్టర్ గారిని కూడా దూషిస్తాం, దైవజనులు కూడా ఏదైతే చూపిస్తాం. ఇది కాదు కదా ఆత్మీయ జీవితం ఇదా? ప్రార్థన జీవితం ఉంటే నువ్వు ఏమైపోతున్నావో దేవుడు నీతో మాట్లాడతాడు. సరే, ఇంత సంపాదించుకున్న యాకోబు తిరిగి తన సొంత గూటికి చేరుతూ ఉన్నాడు. యాకోబుకు తెలిసిన కబురేంటి? ఏశావు తన శత్రువులు, తన యొక్క సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏ భయం పట్టుకుంది? మరణ భయం పట్టుకుంది. ఇతడు జ్యేష్ఠత్వ పొక్కు తీసుకున్నాడు, కానీ అమ్మో నా అన్న అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. తన సహోదరు ఏం చేశాడంట? చంపటానికి వస్తున్నాడని గ్రహించి ఎవరి యొద్దకు వెళ్ళాడు? దేవుని పాదాల యొద్దకు వెళ్ళాడు. దేని కొరకు? ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన ఏంటి? తన సహోదరుడితో సమాధానం కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం చేయగలుగుతున్నామా? ప్రార్థన సమాధానాన్ని అప్పగించేది, ప్రార్థన విజయాన్ని ఇచ్చేది, ప్రార్థన పరిస్థితులను మార్చేది, ప్రార్థన జయ జీవితాన్ని నడిపించేది. హల్లెలూయా. కృపకు ఆధారమా నీ ప్రేమ నా యేడ ఉన్నతమే, కృపకు ఆధారమా నీ ప్రేమ నా యేడ ఉన్నతమే, నీ ప్రేమ యేసయ్యా, కృపకు ఆధారమా నీ ప్రేమ నా యేడ ఉన్నతమే. ఒంటరిగా నేను కృంగియుండగా నీ ప్రేమే నన్ను ఆదరించెను. ఒంటరిగా నేను కృంగియుండగా నీ ప్రేమే నన్ను ఆదరించెను.
ఉంచెను. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ యేసయ్యా, నీ ప్రేమ, నీ ప్రేమ, నీ ప్రేమ యేసయ్యా. కృపకు ఆధారమా నీ ప్రేమ నాయడ ఉన్నతమే. హల్లెలూయా. ఆధారము కలిగిన ఆధారాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కోపాన్ని పెంచుకున్నాడు. తండ్రి ఇస్సాకు కుమారులను దీవించాలి, పెద్ద కుమారుని దీవిస్తానని చెప్పిన సంగతి తల్లి అయిన రెబెకా అయింది. కానీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న సంగతి ఇస్సాకు తెలియదు, తల్లి అయిన రెబెకాకి తెలియదు. మరి ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరు? జ్యేష్ఠుడు ఎవరు? యాకోబా, ఏశావా? చెప్పండి, యాకోబా, ఏశావా? యాకోబే జ్యేష్ఠుడు. ఏం చేశాడు యాకోబు? జ్యేష్ఠత్వకుని కొనుక్కున్నాడు. పోగొట్టుకున్నది ఎవరు? ఎంత పోగొట్టుకున్నాడు? డబ్బులకా? చెప్పండి, డబ్బులు పోగొట్టుకున్నాడా? ఒక్క పూట జ్యేష్ఠత్వపు కూటి కొరకు పోగొట్టుకున్నాడు. కొంతమంది ఆకలి బాధ తాళలేక, ఆకలి బాధను ఓర్చుకోలేక ప్లేట్లు కడుతూ అన్నం పెడతారని అడుగుతారు. మీ ఇంట్లో ఏ పని ఉంటే ఆ పని చేస్తాం, అన్నం పెడతారా అని అడుగుతారు. కానీ ఇక్కడ ఆకలి బాధ తనకిచ్చిన శాశ్వతమైన జ్యేష్ఠత్వ హక్కునే పోగొట్టుకునేలాగా చేసింది. యేషేవును గురించి పౌలు గారు ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మవేసిన యేషేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. మన ఆశీర్వాదము దేనితో పోగొట్టుకుంటున్నాం? ఒకటి తిండి, రెండు వ్యభిచారం. వ్యభిచారం వల్ల పోయే ఆశీర్వాదం. ప్రియ దేవుని పిల్లలరా, వ్యభిచారం వల్ల పోయే ఆశీర్వాదం వెళ్ళకూడదంటే అది చాలా భయంకరమైనది, అది చాలా నష్టపరిచేది, అది చాలా అవమానం తీసుకొచ్చేది, అది కుటుంబాన్ని రోడ్డుకి ఇడ్చేది, అది నడి రోడ్డు మీద నిన్ను చంపేది. వ్యభిచారం అనేది చాలా భయంకరమైన పాపం. అది మరణమును కనేది, పరిపక్వమై మరణాన్ని కంటది. దేవుని ప్రేమను కాదని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాదని, దేవుడిచ్చిన సౌఖ్యమైన జీవితాన్ని కాదని పడిపోయిన శాంసోన్ జీవితం ఏమైందంటే మరణపు కుర్లలో కూరుకుపోయి తాను అందరిలాగానే దాగోను దేవతా దేవాలయంలో బందీగానే మరణించాడు. దేవుని ప్రేమ మనల్ని అలా ఉండొద్దంటుంది. దైవ ప్రేమ మనల్ని దేవుడిచ్చిన వాటిని భద్రపరచుకోమంటుంది. ఈరోజు ప్రార్థన లేకపోతే మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాం. చాలామంది ఈ జనవరి న్యూ ఇయర్ రోజు సంతోషంగా ఉల్లాసంగా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ప్రార్థన చేసి ప్రభువు దగ్గర కనిపెట్టుకుని వాగ్దానం పొందుకోలేనంత జీవితం ఉంది ఈరోజు క్రైస్తవ్యం. అంత మొత్తంలో దిగజారిపోయింది. ఆ పేపర్ ముక్క మీద కట్ చేసి ప్రింట్ చేసి ఇచ్చిన వాగ్దానం చూసుకొని సంతోషపడుతున్నావు కదా, దాని కొరకైనా ఒకరోజున ప్రార్థన చేసుకుంటున్నావా? వాగ్దానం తీసుకున్నప్పుడు చాలా సంతోషం. వాగ్దానాల్లో అన్నీ ఏముంటాయంటే ఎటు నుంచి ఎటు తిప్పుకొచ్చిన ఆశీర్వాదం, దీవెన, కృప, మేలు, క్షేమము, క్షేమాభివృద్ధి, ఐశ్వర్యము ఇవి మాత్రమే ఉంటాయి. కానీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎలా తెలుసా? హెచ్చరికతో కూడిన ఆశీర్వాదం. ఆయన సరి చేస్తాడు,
ఆయన బండను బద్దలు చేసే సుత్తి లాంటిదైన మాట. ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట సాకలేవని సబ్బు లాంటిది. ఆయన మాట కుమ్మరవాని కొండ లాంటిది. ఆయన మాట హెచ్చరికతో కూడినది. ఇదిగో నీ జీవితం బాగాలేదు, నీ ప్రవక్తన బాగాలేదు, నీ నడవడి బాగాలేదు, నీ ప్రవక్తన నీ నడవడి నాకు నచ్చట్లేదబ్బా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలా ఉంటే నేను ఇలా దీవిస్తానని చెప్పే మాట. వాగ్దాన కాటులో ఒక్కటైనా నువ్వు అతిక్రమములు చేసి ఉన్నావు, నీ అతిక్రమములు నీ పాపములను వస్తుందా? పొరపాటును కూడా రాదు. ఎందుకంటే సంఘపేటలు బాధపడతారని పాస్టర్ గారు అంత భలే ప్లాన్తో తయారు చేశారండి. వాగ్దానాలు ఇకపోతే గుడికి రారిక ఏమ్మా కొత్త సంవత్సరం ప్రార్థన ఎందుకయ్యారు? మన గుడిలో వాగ్దానాలు ఎవరుగా ఏమెవరు అంటే ఆ కార్డు ముక్క కోసం పరిగెత్తుకొస్తావు నువ్వు గుడికి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిరోజు వాగ్దానం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కోతి మాటిని కాకి ఏం చేసింది? కోతి మాటిని కాకి ఏం చేసింది చెప్పండి అబ్బా. మీరు కూడా రొట్టె వదిలేస్తారేంటి? ఏం చేసింది? ఏం వదిలేసింది? అమ్మ కింద పడితే రొట్టి. స్తోత్రం కలుగును గాక. ఏమడిగింది కోతి? కదా అదేని అడిగింది. ఏం చెప్పాలి? ఇది ఎక్కడ పెట్టుకోవాలి? జాగ్రత్తగా పెట్టాల్సింది పోయి సమాధానం చెప్పింది కదా. అలాగే దేవుని పిల్లరా ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ 17 వచ్చింది ఏమంటున్నాడు? ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడిన వాడని మీరు ఎరుగుదురు. ఏం చేశాడు? చాలా గొప్పగా ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. క్రై, ఏడవటం ప్రారంభించాడు. నానా 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 ఏమైనా ఉంటే నాకు ఈ నానా, డాడీ 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 అని రోధించాడు. ఆ రోదనకు ఆశీర్వాదం దొరకలేదండి. ఆ రోదనకు ఆశీర్వాదము దొరకలేదు. కారణం ఏంటి? ఆశీర్వాదం దొరకపోవటం కారణం ఏంటి? ఇక్కడే వింటున్నారా? కారణం ఏంటంటే ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును తీసుకుని నేను చావబోతున్నాను. కొందరు మూర్ఖంగా ఇక నేను చచ్చిపోతానమ్మా, ఇక నాకు బతుకైపోయిందమ్మా అట్టన్నప్పుడే చావడు, పొరపాటును కూడా చావడు. ఆయన చావు కూడా భయపడిద్ది నాకు తెలిసి. ఏదో బెదిరి తాగేసుకుందంట ఉర్రి, అది బిగుసుకుపోయిందంట. వేసుకున్నది చచ్చింది బాగానే ఉంటుంది. మరి వెనకాల ఉన్నవాళ్ళు ఏమైపోతారు? చేయింది కూడా చేసేమని రుజువు చేస్తారు ఈ లోకం. తిరిగిపోతు కాకపోయినా టైటిల్ పెట్టేస్తారు. నీ మంచి సాక్ష్యం కూడా చెడ్డ సాక్ష్యం అయిపోయింది. అందుకే మితిమీరిన స్నేహాలు మనకు ఉండకూడదు. ఏముండకూడదు? మితిమీరిన స్నేహాలు ఉండకూడదు. మీరు దేవుని పిల్లలై ఉంటే, దేవుని వాక్యం మీరు జాగ్రత్తగా గ్రహిస్తే, దేవుని వాక్యంలో మనం ఈరోజు మాట్లాడుతున్న మాట, ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు.
దేనికోసం వెతికాడంట? ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడు. ఎంత శ్రద్ధతో ఎత్తుకుంటాడు. అప్పుడు తమ్ముడు మీద, యాకోబు మీద ఎంత కోపం వచ్చి ఉంటుంది. దొరికితే ఒకే ఒక పూటతో చంపేయాలంత కోపం వచ్చి ఉండదు. వచ్చిద్దా రాదా? మనకు కూడా కోపం వస్తుంది. మన శత్రువు మన కంటికి పడితే చంపాలన్నంత కోపం వస్తుంది. చంపుతామా? ఒకవేళ వాడి కంటి పడినా వాడు ఉండాల్సిన జాగ్రత్తలో వాడు ఉంటాడు. యాకోబు ఏ జాగ్రత్తకి వెళ్ళాడు? దేవుని రెక్కలను ఆశ్రయించాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుడే యాకోబు యొద్దకు వచ్చి యాకోబు అని అన్నాడా? అడలా. నీ పేరేంటి? అలా బాబు నీ పేరేంటి? బాగా ప్రార్థన చేసావు, మంచిదే. నీ పేరేంటి? ఎలాగైనా దేవునికి దొరుకుతాడేమో అని చూశాడు యాకోబుని దేవుడు చూశాడు. కానీ యాకోబు దేవునికి దొరికాడా? సత్యం వెంటనే ఉంటున్నాడు. అయ్యా నా పేరు యాకోబు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నువ్వు నిజమే చెప్పితివి. ఇక నీ పేరు యాకోబు అనబడదు, నువ్వు ఇశ్రాయేలు. హల్లెలూయా. మన జీవిత విధానంలో దేవుని దగ్గర ఒప్పుకోండి. ఒకవేళ మనుషుల దగ్గర ఒప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపిస్తే, మీ అపరాధములు మనుషులతో చెప్పకుండా మీరు దేవునితో చెబుతున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. నువ్వు పలానప్పుడు పలానా చేసావు కదా అని చెబితే దేవుని కూడా మేము చేయలేదయ్యా. కాకి సమాధానం చెప్పిందే. కాకి ఏం చెప్పింది? ఇది రొట్టె అని చెప్పటానికి ఏం చేసింది? రొట్టెను విడిచిపెట్టింది. కొందరు ఏం చేస్తారంటే దేవుని దగ్గర కూడా సత్యం ఒప్పుకోలేరు. ఒప్పుకోకుండా ఏమైపోతారు? గెహాజీ ఏమయ్యాడు? ఎలీషా శిష్యుడు ఏమయ్యాడు? నా ఆత్మ నీతో కూడా రాలేదంటే, గురుగారు పిచ్చి పొరపాటు పడుతున్నాను, నేను వంటగదిలోనే ఉన్నానయ్యా. ఎక్కడికి పోయాడు? ఎలీషా గారికి పనికిరాని కానుక నీకెందుకు? సీనియర్ పాస్టర్ గారికే పనికిరాలి, అసిస్టెంట్ పాస్టర్ నీకెందుకు? గురువు గారు ఆశించింది శిష్యుడిగా నువ్వెందుకు ఆశించావు? అతనికి దేవుని భయం లేదు. దేవుని మీద ఆనుకునే మనసు లేదు. ఆ వెండి బంగారాల మీద, ఆ పట్టు వస్త్రాల మీద మనసు అలాగే ఆకర్షించబడిపోయింది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను దేవుని దగ్గర జాగ్రత్త గుట్టున్నానా లేదా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చినవి నేను పోగొట్టుకుంటున్నానా, కాపాడుకుంటున్నానా? ఇక నా బ్రతుకైపోయిందని అనొద్దు. దేవుడు నేను చంపని ఉద్దేశం లేడు. ఆయన నీకు క్షమాపణ పెట్టాలని, ఆయన క్షమభిక్షానికి పెట్టాలని సిలువ మానులో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు. ఆయన మనల్ని పరిశుద్ధులు చేయాలని ఆశపడి ఆశార చూస్తున్న. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను భ్రష్టుడిని చేసి భ్రష్టత్వంలో చనిపోమని చెప్పట్లేదు. నీవు భ్రష్టుడు అయిపోయిన సంగతి ఆయన తెలుసు కాబట్టి అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి, నేను మీ భ్రష్టత్వమును బాగు చేసేదని అంటున్నాడు. ఈయన తిరిగి వచ్చాడు, కానీ ప్రార్థనలో కూడా ఏకాగ్రత లేదు. కన్నీళ్లు విడిచాడట. ఏషబో ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నా అవకాశం దొరకక విసర్జింపబడిన మీరెరుగుదురు. మారు మనసు పొందే అవకాశం తీసుకోలేన ప్రార్థన చేశాడు, కానీ మారు మనసు పొందలేదట. కొందరు ప్రార్థన చేస్తారు, మారు మనసు మాత్రం పొందరు. ప్రార్థన చేశాడు, కానీ ఈయనకేం లేదు, మారు మనసు లేదు. ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 నుంచి
చదవండి. 1 కొరింథీ పేజీ నెంబర్ 149. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రం తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరెరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇది గొప్ప అనుభవం కలిగిన మాట. చూడండి, అక్కడ మాట్లాడుతున్న మాట, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి మీరెరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములు చేయుదునా? అదంతా మాత్రం తగదు. వేశ్యతో కలుసుకున్నాడు, దానితో ఏకదేహమై ఉన్నాడు. ఇప్పుడు శాపములు ఎలా కుటుంబంలోకి వస్తున్నాయి? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరంగా ఉన్నారు. ఏక శరీరం ఉన్న భార్యాభర్త, భర్త మరొక స్త్రీని కూడినప్పుడు ఆ స్త్రీ ద్వారా ఈ భర్తకి ఏమొస్తుంది చెప్పండి? వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వేశ్యలో ఉన్న అపవిత్రత అంతా ఇతనిలోకి వస్తుంది. ఇతనిలో ఉన్న అపవిత్రత అంతా కుటుంబంలోనికి వెళుతుంది. ఈ శాపం ఎలా పోవాలి? పౌలు గారు జాగ్రత్తగా చెబుతున్నాడు. మీరు చూస్తే మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి. ఈ దేహం ఎవరి కొరకు? ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకంటే క్రీస్తు కొరకు దేహము సిద్ధపడింది. ఆయన సిద్ధపరచుకున్నాడు, మనుషుల కొరకు కాదు. మన దేహం ఎవరి కొరకంటే క్రీస్తు కొరకే. ఆయన మాట్లాడుతున్న చూడండి, నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేదునా? నేను క్రీస్తుగా అవయవంగా మారాను. ఇప్పుడు మారిన నేను వేశ్య అవయవంగా చేదునా? ఇది ప్రశ్నార్థకమైన మాట. దేవుని పిల్లలైన వారు చాలామంది పేరుకు మాత్రమే ప్రభుతో ఉంటున్నారు. వేశ్య బ్రతికేవారు లేరా? మనుషులు చూడకపోవచ్చు, మనుషులు చెవులకు మబ్బి పెట్టవచ్చు, మనుషుల కళ్ళు మూసేయచ్చు. ఆయన కళ్ళు మోయలేం, ఆయన చెవులు మోయలేం. ఆయన ప్రధాన కాపరిగా మన కొరకు ఒక మంచి బహుమానం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా? ఆయన ఇచ్చిన బహుమానం ఏంటి తెలుసా? నీ పాపములను సిలువ రక్తంలో కొట్టివేసి ఆయన నిన్ను పరిశుద్ధుడిగా మార్చి పరివర్తన మార్చి ఆయన గొర్రె పిల్ల రక్తంలో మనల్ని శుద్ధీకరించి ఆయన కుమారుడిగా స్వీకరించాడు. అదే ఆయన ఇచ్చిన గిఫ్ట్. స్తోత్రం కలుగును గాక. మన మనుషుల కొరకు ఇచ్చే గిఫ్ట్లు కొన్ని గిఫ్ట్లు కొన్ని చోట్ల దాచుకుంటాం. దాచుకుంటావా? పెన్నుకు పెన్ను ఇవ్వాలనుకో, తీసుకొచ్చి డైరెక్ట్గా ఇస్తావా? పెన్ను కొన్నప్పుడు ఏమడుగుతారు ఇంట్లో వాళ్ళు? ఈ పెన్నుకు డబ్బులు ఎక్కడే అని అడుగుతారు. అడుగుతారు లేదా? ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడే నీ అడగ తెలిసే కన్నా కొనేసి జాగ్రత్తగా ఒక చోట దాచేసి నేను ఇవ్వాల్సిన వ్యక్తికి ఇచ్చేస్తే ఎవరు చూస్తున్నారు? అమ్మా నాన్న చూడకపోవచ్చు, ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్ట్ ఫ్రెండ్ సంతోషపడతా నువ్వు చేస్తున్న పని, కానీ ఇంట్లో సొమ్మకి దొంగతనం చేసుకోలేదు. ఇప్పుడు నీకు దగ్గర డబ్బులు లేవు, కానీ ఈ కొత్త వస్తువు ఎక్కడది?
ప్రియులరా, అలాగే మనము మన ఆత్మీయస్థితిని చేతులారా పాడు చేసుకుంటూ ఉంటాం. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు చాలా గొప్పవి, అవి పరిశుద్ధమైనవి. వాటిని వేశ్య అవయవములుగా నేను చేయదనా అంటున్నాడు. యేషేబు ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు, వ్యభిచారి అయిపోయాడు. అంతేకాదు, మారు మనసు పొందకుండానే జీవించాడు. మోసం చేసిన వ్యక్తి తిరిగి దేవుని యొద్దకు చేరాడు, ప్రార్థన చేశాడు. నీ పేరేంటంటే సందేహపడకుండా నా పేరు యాకోబు అని చెప్పుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్న నీ అనుభవం ఎలాగుంది? దేవునితో సహవాసం చేస్తున్న నీ జీవితం ఎలాగుంది? మన జీవిత విధానంలో మనల్ని మనము మోసపరుచుకుంటున్నామా, దేవునికి కనపరుచుకుంటున్నామా? మనుషులను మోసం చేయొచ్చు, కానీ ఎప్పటికీ మీరైనా నేనైనా ఎవరమైనా భూమి మీద దేవుణ్ణి మోసం చేయలేరు. చేసి బ్రతుకుతున్నాం. మనం అనుకుంటున్నాం దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం. కాదు, దేవుడు నీ మీద దయ చూపుతున్నాడు. క్షమాభివృద్ధిలోకి రామ్మని పిలుస్తున్నాడు. మారు మనసు పొందమని, తిరిగి నువ్వు మళ్ళా మారు మనసు పొందని అడుగుతున్నాడు. కాబట్టి మీ జీవితంలో మీరు చేయాల్సినది ఏంటి చూస్తే అది ఎంత మాత్రమో తగదు. వేష్తో కలుసుకున్నాడు, దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరూ ఏకశరీరమయ్యుందురు. 19వ వచనంలో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహాలు ఇప్పటికైనా ప్రభు తట్టు తిరిగి ప్రభువుని మహిమపరిస్తే మన దేహంలో ఉన్న ఆత్మ ఎక్కడ చేరుకుంటుంది? నిత్యమైన నిత్య రాజ్యములో ఆయనతో ఆనందకరమైన జీవితాన్ని మనం పొందుకుంటాం. దేవుడు ఈ వాక్యంను తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.